పొద్దున్నే లేస్తే డబ్బులు వచ్చింది మనకు జీతము చేద్దాం అదా అయ్యో బర్త్డే నాన్న లేము అదా ఓకే అయ్యో సార్ మేడం కొడుకు బయట వాకింగ్ చేస్తున్నాడు. ఈ సందు ఉండేదే చిన్న సందు, మళ్ళీ ఒక బండి పోతే ఒక బండి రాదు. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే నాకు ఇక్కడ డ్యూటీ పడినప్పుడు ఈ ఇల్లు పగలు కొడతా ఉన్నారు. ఇప్పుడు ఒక చెట్టుని చూపిస్తా చూడండి మీకు. అంటే అది చెట్టు కాదు, చెట్టు లాంటిది. చూసేదానికి జనాలకి ఒరిజినల్ చెట్టులాగే అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా చెట్టు భలే ఉన్నది అనిపించింది. చెప్పలా స్పెట్స్ అయితే ఇలాగానే మన కంచం అయితే వచ్చేసింది. అడుగు హెలికాప్టర్ పోతుంది, విమానం పోతుంది. ఆ విమానం పోతా ఉన్నా కూడా భయం. కానీ ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, కోవిడ్లో ఏడ చూసినా కూడా ఏడంటే ఆడ ఇవి పడుతున్నాయంట. చలో 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 షురు కరో బాద్మే. ఈ సైకిల్ నేను పెయింట్ వేసినారు అనుకున్నా, పెయింట్ కాదు స్టిక్కర్. కానీ ఇక్కడ పెట్టేసి ఈ లైటింగ్ కాడ రీల్స్ కూడా చేసుకోవచ్చు బాగా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. 10 రోజులు రంజాన్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే 11వ రోజు. 11వ రోజు ఎలా గడుస్తుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. పొద్దున్నే లేస్తే డబ్బులు వచ్చింది మనకు జీతము. పొద్దున్నే మేడం జీతం వేసేసింది. ఓకే ఓకే ఎంత సౌ ఎంత చేద్దాం అదా అయ్యో బర్త్డే నాన్న లేము అదా ఓకే అయ్యో సార్ అమౌంట్ Saudi amount كم؟ يعني قول 1-3 بعدين تشيل هذه صح؟ اي خلاص 1-3 كده. اوكي ها؟ This is good. Thanks for processing. Funds account. What? This is family. My account. Oh. When family. اللي هذا ركبه ليش؟ كم في فلوس انت؟ 1300 بعدين في 8 لا لازم في لا موسى لا عشان انت تسوي خلاص أعطي 150 150 ايوه عشان أنا أقول أنا 1-3 ما بعد دي ايه لا شوف الحين شيلوه يجي OTP يجي OTP هذا 4127 خلاص ابي هذا PDF شيل سكرين شوت هذا ايوه خلاص فينيش بس كم فلوس دحين يعني شوف هذا شو 15-25 మేడం కొడుకు బయట వాకింగ్ చేస్తున్నాడు. ఆమెకు కూడా జీతం వచ్చింది. ఆమె జీతం ఇంటికి పంపించి అంటే పంపించేసినాం. మళ్ళీ ఆమె టెలిమోనీ బ్యాంక్ కాడికి పోతుంది వేసేదానికి. ఇప్పుడు బాగుంది ఫోన్ ద్వారా వేసేసేది. టైం 12:20 అయింది. మేడం బండి స్టార్ట్ చేయమంది. మాలకు పొద్దున పూట పోతా ఉన్నాం కదా, ఇప్పుడు మధ్యాహ్నం పూట పోతాం. మేడం ఒక 2 రోజులేమో, నాకు తెలిసి రేపు ఆదివారం ఏమన్నా పోతారేమో. నేను ఇంతకుముందు ఇంటా ఉన్నా 8వ తేదీ పోతారని. రేపు ఆదివారం పోతారని తోఫిక్ బాయ్ అన్నాడు. కువైట్కి పోతున్నారు. మేడం అయితే బ్యూటీ పార్లర్కి వచ్చింది సీత దగ్గరికి. ఇది ఇంకా రెడీ చేయలేదు ఈ రోడ్డు. కొనా మొదలు పెట్టేశారు. మొన్న వచ్చినప్పుడు ఈ పక్క చెత్త డబ్బా కాడన్నా పెట్టుకోండి బండి. ఇప్పుడు ఆడ కూడా లేకుండా ఈ పక్క ఆ పక్క 2 పక్కల పెట్టేశారు. ఈ పక్క కూడా పెట్టేశారు. ఒక్క బండి దూరేటట్టే 2 పక్కల పెట్టేశారు. దారుణం సమయం.
ఎప్పుడు అవుతుందో ఏమో ఇది అయ్యేంతవరకు ఇంకంతే. ఆ సందంతా ట్రాఫికే. మేడం వాళ్ళకి అమెరికాలో ఇల్లు ఏమో ఉన్నట్టు. ఇప్పుడు ఏదో యుద్ధం జరుగుతుందంట. వస్తానే మేడం ఆ మాట చెప్తుంది. ఇంకే వార్ జరుగుతుందని. అమెరికాకి రష్యానో ఏదో చెప్పింది. అంతగా పట్టించుకోను. వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనము నేను సైలెంట్గా ఉంటా. మాటకు మాట మాట్లాడితే ఇంకా మాట్లాడుతూనే ఉంటారని నేను మాట్లాడను సామాన్యంగా. వాళ్ళు ఏదైనా చెప్తే అవునా అంతే, అంతకని ఎక్కువ మాట్లాడను. ఈ సందు ఉండేదే చిన్న సందు. మళ్ళీ ఒక బండి పోతే ఒక బండి రాదు. అంతే, ఒక బండి పోతే ఒక బండి బాయ్. మళ్ళీ ఈడ ఒక డబ్బా పెట్టినారు. ఈడ ఇల్లు కడుతున్నారు, ఈడ డబ్బా పెట్టినారు. మేడంకి ఏమో గేట్ కాడే కావాలి బండి. పెడదాం ఎట్టయితే. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే నాకు ఇక్కడ డ్యూటీ పడినప్పుడు ఈ ఇల్లు పగలగొడతా ఉన్నారు. పగలగొట్టి తీస్తా ఉన్నారు మొత్తం పాతదంతా. అప్పుడే లేపేశారు 7 నెలలకే. ఇక్కడ బోర్డు కూడా వేశారు చూడండి, సేమ్ ఇట్లా వస్తుందంట ఇల్లు. ఇక్కడ ఉంది కదా ఈ బోర్డు, ఆడొక బోర్డు ఉంది, ఈడొక బోర్డు ఉంది. 2 బోర్డులు వేసేసారు ఆ విధంగా కడతారని. ఇదొక ఇరకాటం అంటే మళ్ళీ ఈడొక రోడ్డు పని చేస్తున్నారు. మేడం అక్కడి నుంచి మళ్ళీ అద్దాలకు వచ్చింది. అద్దాలు కావాలంట, స్పెట్స్. లారీకి ఉన్నట్టుంటాయి అద్దాలు ఒక్కొక్కటి, అవి పెట్టుకుంటారు వీళ్ళు. ఈ రూట్కి వచ్చింది అనుకో మా మేడము, పార్కింగ్ చేయను నేను. పార్కింగ్ డబ్బులు కట్టాలని రౌండ్ మీద రౌండ్లు వేస్తానే ఉంటా. యాడ చూసినా పెయిడ్ పార్కింగే. మేడం వచ్చి దీంట్లోకే పోయింది బా. అదే అద్దాలు అంగడి, అదే ఏడ చూసినా పెయిడ్ పార్కింగే. దీంట్లో పోయింది, ఇక్కడ ఉన్నది ఎదురుగా అద్దాల అంగడి, దాంట్లో పోయింది. పార్కింగే చేయి నేను, రౌండ్ మీద రౌండ్ వేస్తానే ఉంటా. SBR అంట అద్దాల అంగడి. మేడం వచ్చేంతవరకు తిరుగుతూ ఉన్నాడు. సందులలో కూడా పెయిడ్ పార్కింగ్ పెట్టేశారు. ఇప్పుడు ఇది సందు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఈడ కూడా పెయిడ్ పార్కింగే. బోర్డులు పెట్టేశారు పార్కింగ్ ప్లేస్లలో. చూడ దాడ పెట్టేశారు బోర్డు, ఆడున్నది బోర్డు, ఆడున్నది. మసీదు కాడ కూడా పార్కింగ్, పెయిడ్ పార్కింగే. ఏడ చూసినా పెయిడ్ పార్కింగే. ఇంకెట్టా ఏడ పెట్టుకుంటారు బండ్లు? మరి అయితే ఎట్టబ్బా. ఏం చేయాలి అర్థం కాదు. ఏడ పెట్టాలన్నా కూడా చూడ నో పార్కింగ్, గాలి తీసేస్తారంటాడు. గాలి టైర్ది కూడా పెట్టారు దానికి బోర్డు. దాని మిషన్లు కూడా ఉంటాయి, మిషన్ ద్వారా కూడా కట్టేయచ్చు డబ్బులు పార్కింగ్కి. దాన్ని కడతారు. ఏమో తిరుగుతూనే ఉంటా. ఒక 2 రౌండ్లు వేసే లోపల వచ్చేస్తుంది మేడం. 15 నిమిషాలు పెట్టచ్చంట, కానీ ఏమో కరం బాగాలేకపోతే ఫైన్ వేస్తారని భయం నాకు. అందుకే పెట్టను నేను. ఇప్పుడు ఒక చెట్టుని చూపిస్తా చూడండి మీకు. అంటే అది చెట్టు కాదు, టవర్. అది టవర్ని ప్లాస్టిక్ చెట్టు పెట్టి తగిలిచ్చారనమాట. అదిడా అదో అది చూస్తే చెట్టు నెట్టే ఉంటుంది, ప్లాస్టిక్ చెట్టు, మామూలు చెట్టు నెట్టే. కానీ అది చెట్టు కాదు. దానికి మొత్తము ఏమంటారు, కడ్డీలు పెట్టేశారు. మొత్తం టవర్ అనమాట ఇది. మేడం ఫోన్ వస్తుంది. చూసేదానికి జనాలకి ఒరిజినల్ చెట్టులాగే అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా చెట్టు భలే ఉన్నది అనిపించింది. కింద ఏడే కానీ ఒక్క ఆకు కూడా లేదు, డైరెక్ట్ పైన మొలిచిన ఆకులు అనిపించింది.
మళ్ళా తీరా చూస్తే అది ప్లాస్టిక్ చెట్టు. కానీ ఇప్పుడే ఇంటికి వచ్చినాము, మళ్ళా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్పెట్స్ ఏదో ఉన్నాయంట, ఎత్తుకొని పోవాలంట. ఒకవేళ ఆడికి పోకపోయినా కూడా పక్కనే జెరా ఉన్నింది, ఆ జెరాలోకి దూరింది మేడం. ఇంకా జెరాలోకి దూరిందంటే ఖచ్చితంగా రిటర్న్ పంపిస్తుంది. ఆ జెరాలో నుంచి తీసుకొచ్చిన కవర్లు మేడం లోపలికి తీసుకొని ఇంకా అవి చెక్ చేసి ఓకే అంటే పెట్టుకునేది, లేదంటే రిటర్న్ పంపించాలి. చెప్పలా స్పెట్స్ అయితే ఇలాగానే జారాలో తీసుకునేది మాత్రం రిటర్న్ ఇవ్వండి మేడం. ఆ పక్కన షాప్లో పోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఈరోజు జారా పోతుందిరా మేడము, మళ్ళీ రిటర్న్ పంపించదని. ఒక ప్యాంటు చూద్దాం దీని రేట్ ఎంత ఉన్నదో. అడిగిన వాళ్ళు రిటర్న్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు, ఎందుకంటే దీంట్లో అంతా అరబ్బీ రాసి ఉంటారు. రిటర్న్ ఇచ్చేసిన 239 రియాలు ఒక ప్యాంటు. 239 అంటే 5,736 రూపాయలు మన ఇండియా డబ్బులు. పైప్తో పడుతున్నాను నీళ్ళు చెట్లకి. అయినా చూడ హెడ్ చేసినాడు, ఇటు చేస్తాడు, గబ్బు గబ్బు చేసినాడు రూమ్ అంతా. రోజు ఇటు పట్టాలంటే ఇంకా ఈ ఎంత పట్టినా చచ్చిపోతున్నాయి. దెబ్బకు లేపినాడు రూమ్ అంతా గలీజ్. ఎట్లా రూమ్లోకి కొట్టలే వీళ్ళు, రూమ్లో కూడా కొడతాడు వదిలితే. పని మనిషి పాలు కావాలని ఫోన్ చేసింది, ఈ గిన్నెలు ఇచ్చేసి బయట ఏందో డెలివరీ ఉన్నామంట, ఇంకొక ఆమె ఫోన్ చేసి. هذا حق مين يا؟ هذا صحن شيء حليب واحد ريد రెడ్ సా అజరక్. ఓకే. ఆ జమియాలో ఫుల్ ఉన్నారు జనాలు, అందరూ పోయి తీసుకొని దనదన తీసుకొని వచ్చేసాం. ఇంతకుముందు పాలకు పోయేటప్పుడు ఆమె ఫోన్ చేసింది, బయట కొరియర్ ఉన్నది తీసుకొని. అప్పుడు గుండెలో రైలు వరిగితినాయి, పాయిరా మళ్ళీ ఈ టైంలో మళ్ళీ బయటకు పోతున్నారా స్వామి అనిపించింది. తీరాది వచ్చా బయట కొరియర్ ఉన్నది తీసుకున్నాను. మన కంచం అయితే వచ్చేసింది. అడుగు హెలికాప్టర్ పోతుంది, విమానం పోతుంది. ఆ విమానం పోతా ఉన్నా కూడా భయం. కానీ ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, కోవిడ్లో ఏడ చూసినా కూడా ఏడంటే ఆడ ఇవి పడుతున్నాయంట. అవి సౌండ్లు వస్తా ఉంటే కూడా నేను కూడా వచ్చి చూస్తున్నా బయటికి ఏమైనా వచ్చినాయా అని. మా పక్క అయితే ఏం లేవు దేవుడి దేవుళ్ళ. మన గిన్నె అయితే వచ్చేసింది. ఈరోజు అన్నం నేను ఈ గిన్నె చూసి కనుక్కున్నా, మా ఇంట్లో అన్నం చూడు ఎంత ఇస్తారో, దండిగా ఇస్తారు. ఇది ఇంత ఇవ్వాలా, ఇద్దరు తింటారు. ఇది అన్నము, దీంట్లోకి టమాటా కూర వచ్చింది. ఇది సమోసాలు, ఇదో షోర్బా ఏది ఇచ్చిందో, స్వీట్ షోర్బా. ఇది రొట్టె, ఇది పూలు. ఈరోజు జ్యూసు నిన్న మర్చిపోయిందంట, ఈరోజు ఇచ్చింది. తోఫిక్ భాయ్ ఇప్పుడు వచ్చినాడు, డ్యూటీ వినాడు. క్యా దియా తుమారా బా. ఈ సలాడ్ చూడు స్వామి, ఇది నేను తిన్నా. फूल अच्छा फूल आया, समोसा आया, ये रोटी, ये क्या है? ఇది తోఫిక్ బైక్ వచ్చింది. నేను నిన్న చికెన్ ఉండింది కదా, ఆ చికెన్ కూడా ఒక వేడి చేసిన, ఇంట్లో బాగుంటుంది అన్నంలోకి. తోఫిక్ బై పోయినాడు ఎంత తీసుకొచ్చానని. ఈరోజు తినేటి ఇంకా టైం కదా, टाइम होता नहीं है एकदम। खलास कोई मुश्किल नहीं सर, अल्लाह अरे सेटिंग किया था ना, देखा नहीं। देखो हाँ
इसको पकड़ो, इसको पकड़ो, समझे? इसको पकड़ो, ऊपर लो। 11వ రంజాన్ అయితే అయిపోయింది. ऐसे के साथ सेटिंग करना है। चलो 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 शुरू करो. बाद में तो भाई बाद में आज 11 रमज़ान का इफ्तार लेके बैठा हूँ मैं और विंकी भाई। आज खाने में क्या क्या है? आज है बिरयानी मेरा चिकन मैं पकाया ना कल. और कल का जो चिकन पकाया विंकी भाई वो चिकन, और इसके साथ रोटी है, फूल है, और इधर भी फूल है, जूस है, और औरगाय आनब दिया है, औरगाय आनब, और वो सब वो सलाद मलाद है। अभी सलाद खाओगे आप? ये बहुत खट्टा है सलाद, ये सलाद है ना, ये बहुत ज़्यादा खट्टा है, यानी इसमें ना विनेगर देता है, बहुत ज़्यादा खट्टा है, मैं नहीं खा पाऊँगा, तो छोड़ देता हूँ। अभी खाना खाओ. खाना खाता हूँ, अभी बिरयानी खाता हूँ। అల్లా చదువుతారో లేదో అందరు రెడీగా ఉంటారు తినేదానికి. ప్రతి ఒక్కరు అల్లా చదివిన వెంటనే తినేస్తారు. वो अजान देता है ना कभी भी, वो खाना को पहले देता है ना, अभी दिया ना अजान. वो क्या सिग्नल है? नहीं तो वो अजान देता है. नहीं अजान होता है सूरज के, यानी सूरज जब डूब जाता है हाँ तब होता है अजान। वो तब जाता है अजान देते हैं, बाद में खाना है. सूरज डूबने के बाद खाना है, सूरज उगने से ऊपर आने से पहले खाना खलास करना है, और सूरज जब डूब जाएगा तब अजान देगा, वो मगरिब का अजान। ये अजान में अजान के बाद खाना है। वो जो अजान दे रहा है वो भी अजान के बाद ही पानी पिएगा या हमार खाएगा, अजान के बाद. అంటే వెలుతురు ఉన్నప్పుడు తినకూడదు, వెలుతురు అయితే తగ్గిపోయిన తర్వాత తినాలంట. అన్నం అయితే అయిపోయింది, పూలు అయితే ఎత్తిపెట్టేసినాము. 2 రకాల పూలు ఉన్నాయి. షోర్బా అయితే అసలు తిన్నా దీన్ని. పప్పు అయితే వారికి లేపేసిందో, ఇది ఏందో కానీ స్వీట్ కానీ, అందుకే దీన్ని తిన్నా. ఈ 2 రకాల పూలు అట్టే మిగిలినాయి, అవి రాత్రికి తిన్నాం మళ్ళా ఏం చేసుకోకుండా. టైం 8:01 అయింది. ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చింది. 1 గంట వెంకి వెళ్ళిపోతామనింది. ఇంటికి పోతాం పో అని. ఎందుకు పోవడం అని నేను ఉంటాలే మేడం అని చెప్పిన. చల్లగా ఉండదు బయట, ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఆ పక్క సందు అయితే ఇంకా బాగుంటుంది, ఈ పక్క రిపేర్ చేస్తున్నారు. ఎందుకు పెట్టినారు? ఇది డేంజర్ ఏమో. ఆడ పార్కింగ్ చేశారు రోడ్డు మీదే బండి. ఆ సందు చూపిస్తా, భలే ఉంటుంది. మొత్తం ఒక గేమ్ ఆడతాం కదా, దాంట్లో ఉన్నట్టు ఉంటుంది మొత్తం. చూసినారా, ఇక్కడ సైకిల్ పోయేదానికి కూడా ఇది పెట్టినారు. బ్లూ కలర్ ఉంది కదా, సైకిల్ పోయేదానికి. ఫోటోలు గీటోలు, సాంగులు గింగులు, రీల్స్ చేసేదానికి భలే ఉంటుంది ఏరియా అయితే. చూసా ఎంత బాగుందో. కార్ గేమ్ ఆడతాం కదా, ఆ కార్ గేమ్లు ఉన్నట్టు ఉంటుంది ఇదంతా చూసేదానికి. ఒక సైడు నడుచుకొని అదే వాకింగ్ చేసేదానికి, ఒక పక్క సైకిళ్ళు, ఒక పక్క పార్కింగ్, చాలా బాగుంది. బాగా ఇష్టం నాకు ఇది. ఈ ఏరియా చాలా బాగుంటుంది అసలు. కార్ పార్కింగ్ కానీ, ఇక్కడ చెత్త డబ్బాలు కూడా పెట్టినారు. ఈ చెత్త వేసేదానికి, కూర్చునేదానికి కుర్చీలు, అది ఏమంటారు, అవి కూడా పెట్టినారు. ఇవన్నీ కూర్చునేదానికి. ఇది చెత్త డబ్బా.
చాలా బాగుంది. ఈ సైకిల్ నేను పెయింట్ చేసినారు అనుకున్నా, పెయింట్ కాదు స్టిక్కర్, కానీ ఇది స్టిక్కర్ అతికిచ్చినారు. వాళ్ళు వేసినారు. ఇక్కడ పెట్టేసి ఈ లైటింగ్ కాడ రీల్స్ కూడా చేసుకోవచ్చు. బాగా లైటింగ్ కూడా బాగున్నది. ఫోటోలు, రీల్స్ అన్నీ బాగా చేసుకోవచ్చు. సినిమాలలో చూసినట్టే ఉంది అసలు. ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము. కరెక్ట్గా ఒక గంట ఉన్నింది అంతే. గంట కన్నా ఎక్కువ లేదు. 9:21, 8 గంటలకు ఏమో పోయినాము. అంటే ఒక గంట 20 నిమిషాలు అంతే. బీగాలు కూడా ఇచ్చేసినాం ఆమెకే. రాత్రి తినేదానికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ రొట్టె కూడా ఉన్నది, ఇవైతే తినేస్తాము. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.